మార్చి 12 కొరకు సేచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. జెబూలూను గుర్చి ఇట్లనెను, జెబూలూను, నీవు బయలువెళ్ళు స్థలముందు సంతోషించుము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 18వ వచనం. ఇశ్రాయేలు గోత్రాల ఆశీర్వాదం మనదే, ఎందుకంటే మనమే నిజమైన ఇశ్రాయేలీయులం. మనం దేవుణ్ణి ఆత్మలో ఆరాధించే ప్రజలం. మనం శరీరాలను ఆధారం చేసుకునే వారం కాదు. జెబూలూను తన స్థలాన్ని విడిచి బయటికి వెళ్లేటప్పుడు సంతోషంగా ఉండాలి. యెహోవా అతని ప్రయాణాన్ని దీవిస్తాడు. ఈ ఆశీర్వాదంలో మన కోసం దాచి ఉంచబడిన వాగ్దానాన్ని కూడా మనం చూస్తాం. మనం బయటికి వెళ్లేటప్పుడు సంతోషకరమైన సంఘటనలు మన కోసం ఉన్నాయి. మనం ప్రయాణాలు చేయటానికి బయటికి వెళ్లేటప్పుడు దేవుని అనుగ్రహ సమృద్ధి మన చుట్టూ సైన్యంలా ఉండి గొప్ప భద్రతనిస్తుంది. మనం దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్లే పరిస్థితులు వచ్చినప్పుడు సముద్రం మీదనైనా, ఆకాశంలోనైనా, భూమి మీదనైనా అన్ని రకాల ప్రయాణాలలో ప్రభువు మనతో ఉంటాడు. మనం మిషనరీలుగా బయటికి వెళ్తాం. అప్పుడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని యేసుక్రీస్తు వాగ్దానం మనకు తోడుగా ఉంటుంది. మనం ఉద్యోగం చేసుకోవటానికో, కాయకష్టం చేసుకోవటానికో బయటికి వెళ్తాం. దేవుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మనతో ఉంటాడు కాబట్టి మనం ఎంతో సంతోషంగా బయటకు వెళ్ళాలి. ఒక్కోసారి మనం బయలుదేరే ముందు భయం మనల్ని ఆవరిస్తుంది. ఎందుకంటే మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నామో మనకు తెలియదు కదా. అయితే నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము అన్న వాగ్దానపు ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ భయాలన్నీ తొలగిపోయి సంతోషం కలుగుతుంది. పెట్టి సర్దుకుని మనం బయలుదేరే ముందు ఈ దీవెనను మన హృదయంలో పడేయాలి. దాన్ని అక్కడే ఉంచాలి. అంతేకాదు, అది మన నాలుక మీద పాటగా మారేలా చేద్దాం. పాట అనే లంగర్ను వేలాడదీసి కీర్తనను జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుందాం. ఆనందించే గోత్రపు వారంగా ఉండి సంతోష హృదయంతో ప్రతి క్షణం ప్రభువుని స్తుతించి ఘనపరుద్దాం.